ఏంటి ఇంట్రడక్షన్ ఇచ్చింది, తర్వాత వీడియో ఏమైపోయింది అనుకుంటున్నారు కదా. నాకు తెలుసు. అంటే దానికంటే ముందు ఈ జర్నీ స్టార్ట్ చేయకముందు నాకు ఒకటి అనిపించింది. నేను చేసిన మిస్టేక్స్ ఒకసారి చెప్తాము అన్నట్టు అనిపించింది. సో మీకేమైనా హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ ఫాలో. ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఏది చెప్పినా కూడా అన్నీ చెయ్యకండి. ఎందుకంటే వాళ్ళకు ఏది సెట్ అవుతుందో అది మీకు చెప్పింటారు తప్ప మీకు పర్సనలైజ్ చేసి చెప్పింటారు. సో అండర్స్టాండ్ యువర్ బాడీ. మీకు ఏమన్నా ఉంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అండర్స్టాండ్ చేసుకోండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మామూలుగా ఏమంటారు, కర్డ్ ఎక్కువ తినాలి, కర్డ్ చాలా మంచిది, ప్రోబయోటిక్స్ ఉంటాయి అని చెప్తారు. సో అలా నేను కర్డ్ తీసుకుంటుండే, అందులో నాకు కాల్షియం డెఫిషియన్సీ ఉంది. సో కర్డ్ మంచిది అన్నట్టు తీసుకునేదాన్ని. కాకపోతే వన్స్ నేను డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఐఎమ్ అలర్జెటిక్ టు డైరీ ప్రోడక్ట్స్. సో నేను కర్డ్, పన్నీర్ ఇలాంటివి తీసుకోవడానికి లేదు అనమాట. దాని అర్థం కర్డ్ మంచిది కాదంటే కర్డ్ మంచిదే, కాకపోతే నా బాడీకి సెట్ అవ్వదు అలా అనమాట. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటి అంటే నేను ఒకప్పుడు ఉన్న ఇల్యూజన్లో అంటే మనము అందంగా కనిపించాలి ఇది అంటే వెయిట్ లాస్ ఇంపార్టెంట్. అంటే బాడీ ఫిట్గా ఉండాలి. బాడీ ఫిట్గా ఉండాలి అంటే ఏంటి, ఫుడ్ మానేయడము. ఫుడ్ మానేసి అంటే ఫుడ్ అసలు తీసుకోకుండా చాలా మినిమల్గా తీసుకొని అది అనేది అంటే తినకుండా ఒక పూటే తినేసి ఇంకా 2 టైమ్స్ మిస్ చేయడం అలా చేసేదాన్ని. తర్వాత తెలిసింది ఏంటి అంటే నీ బాడీకు ఏంటి, ఏం కావాలి ఏంటి అనేది నువ్వు ఇవ్వాలి, ఇంటర్నల్గా నువ్వు ఇవ్వాలి. అంతేగాని దాన్ని స్టాప్ చేసేస్తే ఎలా, అప్పుడు నీ బాడీ ఎలా వర్క్ అవుతుంది. దానివల్ల నాకు సైడ్ ఎలా వచ్చేది అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసేసి స్కిన్ అంతా ఇది అవ్వడము, వెయిట్ తగ్గుతున్నా, కాకపోతే ఫేస్ అనేది చాలా డల్గా ఉండడము, యాక్టివ్గా ఉండకపోవడము, ఇలా చాలా ఉండేదన్నమాట. సో తర్వాత అర్థమైంది ఏమంటే వెయిట్ లాస్ అంటే ఫుడ్ని కంట్రోల్ చేయడం కాదు, ఏ ఫుడ్ని ఏ టైంలో ఎలా దాన్ని తీసుకుంటే మీ బాడీ అనేది ఇది అవుతుంది అనేది ఇది. సో సెకండ్ థింగ్ ఆ మిస్టేక్ చేయకండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మీ బాడీ ప్రతిదానికి ఒక సైన్ ఇస్తుంటుంది, దాన్ని ఇగ్నోర్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా ఉండేదాన్ని అంటే చాలా డల్గా ఉండేదాన్ని, ఊరికే మూడ్ స్వింగ్స్ వచ్చేది, ఊరికే బాధపడేదాన్ని. రీజన్ ఏముండేదో తెలియదు, కాకపోతే బాధపడేదాన్ని. ఎందుకు అంటే దాని వెనక రీజన్ ఏంటి అంటే నాకు విటమిన్ డి డెఫిషియన్సీ